గోల్కొండ జ్యువెలర్స్ గ్రాండ్ ఓపెనింగ్ జూలై 11న సోమాజిగూడలో ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్. రాజ్ తరుణ్ పై లావణ్య సంచలన ఆరోపణలు చేసింది. ఇప్పటికే టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన ఈ టాపిక్ లో లావణ్య మళ్లీ అగ్గిరాజేసింది. ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సెన్సేషన్ అయ్యాయి. పోలీసులకు ఆమె ఇచ్చిన వివరాలు అలాగే ఆధారాలు కీలకంగా మారాయి. ఫలితంగా పలు సెక్షన్ల కింద రాజ్ తరుణ్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇంతకీ లావణ్య ఇచ్చిన ఆధారాలు ఏంటి? టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ పై అతని ప్రియురాలు లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదివరకే లావణ్య రాజ్ తరుణ్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు ఆమెను సరైన ఆధారాలు సమర్పించాలని నోటీసులు ఇచ్చారు. దీంతో 24 గంటల తర్వాత ఆమె మళ్లీ నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఆధారాలు ఇచ్చింది. అలాగే పలు సంచలన విషయాలు వెల్లడించింది. రాజ్ తరుణ్ తో తనకు 10 ఏళ్ల క్రితమే పెళ్లైందని చెప్పుకొచ్చింది లావణ్య. 10 ఏళ్లుగా కలిసి ఒకే ఇంట్లో కాపురం చేస్తున్నామని, కొన్నాళ్ల క్రితం రాజ్ తరుణ్ తనకు అబార్షన్ చేయించాడని చెప్పింది. అందుకు సంబంధించిన మెడికల్ డాక్యుమెంట్స్ అలాగే ఆసుపత్రి వివరాలను లావణ్య పోలీసులకు సమర్పించింది. బయటకు ఎక్కడికి వెళ్లినా ఎవరిని కలిసినా అన్వికగా పేరు మార్చి వెళ్లేవాళ్లమని, ఆ పేరుతోనే అబార్షన్ చేయించాడని, అన్విక పేరుతో విదేశాలకు కూడా కలిసే వెళ్లామని లావణ్య చెప్పుకొచ్చింది. హీరోయిన్ మాల్వి వచ్చిన తర్వాత రాజ్ తరుణ్ తనను దూరం పెట్టాడని, ఆమె మాల్వి కోసం రాజ్ తరుణ్ ముంబైకి వెళ్లడంతో ప్రశ్నించానని, అప్పటి నుంచి దూరం పెట్టాడని పేర్కొంది. ఈ వివరాలతో పాటు పలు ఆధారాలు సమర్పించింది. అబార్షన్ కు సంబంధించిన మెడికల్ డాక్యుమెంట్స్, 170 ఫోటోలు, టెక్నికల్ ఎవిడెన్స్లు ఇచ్చింది. దీంతో రాజ్ తరుణ్ పై IPC 420, 506, 493 సహా మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ విషయంపై రాజ్ తరుణ్ ను కూడా పోలీసులు విచారించనున్నారు. ప్రేమేంటో కానీ ఒకరిపై మరొకరు ఫిర్యాదులు పోటాపోటీగా చేసుకుంటున్నారు. ఇప్పటికే ఈ ఇష్యూ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. చూడాలి మరి పోలీసుల విచారణలో ఏం తేలుతుంది, ఎవరి తప్పు బయటపడుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.